లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అండి. సింహరాశి మాస ఫలితాలు. సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఆరోగ్యం అనేది చాలా కూల్గా ఉంటుంది. ఐ మీన్ టు సే నో నీడ్ టు వరీ. ఒక ఫ్లో అనేది ఏర్పడుతుంది మీ శరీరంలో, ఒక ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. ప్రేమ ఉంటే మన శరీరం కూడా బాగుంటుంది. సో విపరీతమైన హ్యాపీనెస్ హృదయంలో ఉండడం వల్ల మీరు అన్ని వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేస్తారు. ఎస్పెషల్లీ ఎవరు పాజిటివ్ పీపుల్, జీవితంలో మేము ఎంతో కొద్దిగా బాగుపడాలి అనుకునే వాళ్ళకే, పాజిటివ్ ఉన్నవాళ్ళే జీవితంలో ఎంతో కొద్దిగా బాగుపడదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా మంచి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాము. సో ఇప్పుడు మనము మానసిక పరిస్థితి గురించి కూడా మాట్లాడాలి. మానసిక పరిస్థితి వీళ్ళది చాలా పాజిటివ్గా ఉంది. కానీ అలానే నేను డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బులు కావాలి, ఏమో ప్రతి మనిషికి నిత్యం ఎంతో కొద్ది డబ్బులు అవసరం. కనీసం రోజుకు 1000 రూపాయలైనా ఒక మనిషికి కావాలి. సో ఈ రకమైన ఆలోచనలు జీవనం కొనసాగించాలంటే మనిషికి డబ్బు కావాలి. సో ఆటోమేటిక్ ఆలోచన అనేది కూడా వస్తుంది. సో ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడిపోవద్దు. జీవితం అనేది హ్యాపీగా ఫ్లోతో పాటు వెళ్ళాలి, కానీ రేపు ఇది జరుగుతుంది, ఎల్లుండి ఇది జరుగుతుంది అని బెంగ పెట్టుకోవద్దు. సో మానసిక స్థితి అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. దానికి పరిహారం కూడా లాస్ట్లో చెప్దాం. ఆరోగ్య పరిస్థితి అయితే చాలా బాగుంది. మానసిక పరిస్థితి కొద్దిగా కింద మీద ఉంది కాబట్టి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఈసారి ఉద్యోగం చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఇద్దరికి శని ప్రభావం వల్ల కొంచెం ఒకటి సీనియారిటీ ప్లస్ వర్క్లో కొంచెం డిలే అనేది జరుగుతుంది. ఏ పని అయితే చేద్దాం అనుకుంటారో అది చేస్తారు, తప్పకుండా గ్యారంటీ చేస్తారు. కానీ కొంచెం స్లోగా, నెమ్మదిగా, జాగ్రత్తగా చేస్తారు, పద్ధతిగా. ఎస్పెషల్లీ వ్యాపారస్తులైతే ఒకటేసారి నిర్ణయాలు తీసుకోవడం అనేది సరికాదు. మన సొసైటీలో మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కడైతే అవసరం ఉంది, ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లై ఉంది, అది గమనించి అక్కడ అడుగు వేస్తారు. మీకు 100% ప్రాఫిట్ వస్తుంది. కానీ స్లోగా అండ్ సెక్యూర్గా ఒక గ్యారంటీ ఉంది. వ్యాపారం జరుగుతుంది కానీ స్లోగా ముందుకెళ్తారు. అది వ్యాపారస్తులకి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి, అంతా బాగుంది. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. కానీ మానసిక స్థితి సరిగ్గా లేదు. దీనికోసం మీరు చిన్న పరిహారం చేసుకోవండి. ఇది మనం సింహరాశి వాళ్ళు ఎస్పెషల్లీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటే మీరు ఒకవేళ యాదగిరిగుట్టకి వెళ్ళగలిగితే చాలా శ్రేష్టం. లేకపోతే మీ ఇంటి సమీపాన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తే మంచిది. అలానే మార్నింగ్ టైం పొద్దున్నే 6 గంటలకి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇంకోటి, ఎప్పుడైనా మనకు సింహరాశి వాళ్ళకి పై అధికారి మీద ప్లస్ మన నాన్నగారి మీద నమ్మకం ఉండాలి. సింహరాశి వాళ్ళ నాన్న చెప్పేది వినాలి. సింహరాశి మనిషి వాళ్ళ నాన్న చెప్పేది వినకపోతే చాలా కష్టం. మీరు ఒక పని చేస్తున్నారు, మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు మీరు చేసే పని వల్ల
అంటే మీ వ్యాపారం, మీ జాబ్ ముందుకెళ్తుంది, లేకపోతే మీకు ఆటంకం వస్తుంది. మీరు చేసే పని ఎప్పుడైనా మీ నాన్నగారికి నచ్చాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు ఇబ్బంది వస్తుంది. సింహరాశి వారికి ఫాదర్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తారు జీవితంలో. మీరు చూసుకోండి, ఎన్టీఆర్ సింహరాశి, మహేష్ బాబు సింహరాశి. ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు ఎవరో మీకు తెలుసు, హరికృష్ణ గారు. మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు ఎవరు తెలుసు, కృష్ణ గారు. వాళ్ళు మెప్పు పొందారు, అందుకనే సక్సెస్ వచ్చింది. వాళ్ళ మెప్పు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీకి కూడా రాలేరు, ఇంత సాధించలేరండి. వాళ్ళు వాళ్ళ తండ్రిని గౌరవించారు. మనకు తెలుసు మహేష్ బాబు గారికి కృష్ణ గారు ఎంత ఇష్టమో, ఎన్టీఆర్ గారికి హరికృష్ణ అంటే ఎంత ఎంత ఇష్టమో, హరికృష్ణ గారు ఎంత మంచోళ్ళో మనకు తెలుసు. సింహరాశి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు అయి ఉంటారు. ఇది గ్యారంటీ, మీరు రాసి పెట్టుకోండి. సింహరాశికి అదృష్టం. వీళ్ళ నాన్నగారు సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా పెద్ద పోస్ట్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది 7వ తారీఖు. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, కంపల్సరీ తీసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ నాన్నగారిలో మీరు దైవం చూడగలగాలి. ప్రతి మనిషి చూస్తారు, కానీ సింహరాశి వారికి ఇంకా కనిపించే దైవం అన్నమాట వాళ్ళ నాన్నగారు. సో ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆరాధన, తర్వాత వీళ్ళ నాన్నగారి బ్లెస్సింగ్. అలానే నేను చెప్పినట్టు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకొని, స్వామి నాకు ఈ సంవత్సరం మీరు ప్లీజ్ నాకు మంచి జరగాలి, నాకు మంచి రోజులు రావాలి, నాకు ప్రతిదీ పాజిటివ్గా జరగాలి, నాకు ప్రాఫిట్స్ రావాలి, నాకు జాబ్లో ప్రమోషన్ రావాలి, నా బిజినెస్ ఫ్రాంచైజీని ముందుకెళ్ళాలి అని కోరుకోవండి. అంతా మంచి జరుగుతుంది. చాలా పవర్ఫుల్ రాశి సింహరాశి అనేది. సో గుర్తుపెట్టుకోవండి. నేను ఇంత డీటెయిల్గా క్రిస్ప్గా ఎందుకు చెప్తున్నాను, ఈసారి బాగుంది మీకు సింహరాశి ఈ సంవత్సరము. అస్సలు భయపడొద్దు, ముందుకెళ్ళిపోండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పై అధికారి ప్లస్ మీ నాన్నగారు చాలా ఇంపార్టెంట్. వీళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయండి, వీళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. అంతా బాగానే ఉంది. సో కీప్ గోయింగ్. నేను చెప్పిన పరిహారం కూడా చేయండి. అలానే మీకు ఒకవేళ కుదిరితే మీరు ఈసారి వినాయక చవితి రోజు ఏం చేస్తారంటే, ఈ శివాలయం దగ్గరికి వెళ్ళి చిన్న దీపం పెట్టిరండి. సింహరాశి అంటే ఫైర్, అగ్నితత్వ రాశి కాబట్టి శివాలయానికి వెళ్ళి మీరు ఒక దీపం వెలిగించి రండి, చాలు. అంతా మంచి జరుగుతుంది. మీ కర్మ అంతా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. మనకు జీవితంలో ప్రతి మనిషికి 4-5 దారులు ఉంటాయి. ఆడు ఏ దారి ఎంచుకొని ముందుకెళ్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. సరైన దారి ఎంచుకుంటే సక్సెస్ కిరీటం మీ తల మీద ఉంటుంది. సరైన దారి కోసం నేను చెప్పినట్టు ఆల్రెడీ 2 చెప్పాను, మీ నాన్నగారు, మీ పై అధికారి. అలానే ఈ 3వ పరిహారం, శివాలయం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టిరండి వినాయక చవితి రోజు, వండర్స్ చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. నమస్కారం అండి. కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము. కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల. ఇంకోటి, కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి, మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు. కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది. ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎక్కడ భయపడరు. అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు, ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి. సో హ్యాపీగా కూల్గా, అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, బిజినెస్ నడుస్తుందా, బిజినెస్ నడవట్లేదా, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, మాట వింటున్నాడా లేదా, ఇవన్నీ ఏం లేదు. లెటస్ లీవ్ లైఫ్, ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు. ఏది జరగాలో జరుగుతుంది. అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది. తర్వాత మనము
వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి. ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది. సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడాము, మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము, వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము. ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి. భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి. మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి. ఈ ఒక వినాయక చవితికి కాదు, జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ. ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి. సో వీరు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి. జీవితం అలానే ఉంటుంది, గ్రో అవ్వదు, డెవలప్ అవ్వదు. ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి. మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి, లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళండి. ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది దైవారాధన, పాజిటివ్ బిహేవియర్. మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాము. పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం. సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి, దైవారాధన చేయాలి. పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది. ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము, ఉన్నత స్థితికి చెందుతాము, వెళ్తాము. సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు.